హలో వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ లైఫ్. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను నా స్టైల్లో దోసకాయ పచ్చడి ఎట్లా చేసుకుంటానో ఆ రెసిపీని అయితే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు స్ప్లిట్ చేసుకొని వేసేసుకున్నా. ఇది ఒక చిన్న దోసకాయతో చేస్తున్నా. సో అవి ఒక కట్ చేసుకుంటే ఒక హాఫ్ ఎ బౌల్ ఐ మీన్ చిన్న బౌల్ అయితే ఫుల్ బౌల్ వచ్చాయి, పెద్ద బౌల్ అయితే హాఫ్ ఎ బౌల్ ముక్కలు అయితే వచ్చాయి. అండ్ ఇవి వేగిపోయిన తర్వాత నేను ఆ ముక్కలను అయితే వేసేసుకుంటా. అండ్ నా వీడియోస్ కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇది నా స్టార్టింగ్ కాబట్టి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, డైలీ వ్లాగ్స్ కావాలా, అండ్ ఇంకేమైనా రెసిపీస్ నా స్టైల్లో చేసి చూపించాలా, ఏమన్నా మీకు కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇవైతే నేను ముక్కలు వేసేసుకున్నా. ఇవైతే వేగిపోతున్నాయి అనే టైంకి ఇది ఆల్మోస్ట్ వేగిపోయి చూసారా. ఇప్పుడు నేను కొత్తిమీర అండ్ కరివేపాకు కొంచెం వేసేసుకుంటున్నా. అవి వేగడానికి ఎంతోసేపు పట్టదండి, ఆల్మోస్ట్ లైక్ ఒక 2-3 1 minute అట్లా పడుతుంది అంతే. 20-30 సెకండ్స్ మించి పట్టదు, వెంటనే వేగిపోద్ది. అండ్ దీన్ని తీసుకుని నేను మిక్సీ జార్లో వేసేసుకొని సేమ్ బౌల్లో అయితే తాలింపు వేసేసుకుంటా. అండ్ ఇవి నేను పల్లీలతో చేస్తున్నాను. అండ్ ఇందాక పచ్చిమిరపకాయలు కారం చెప్పినట్టే పల్లీలు కూడా మీకు పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు, నేను ఆ స్టైల్ కూడా చేస్తా. అండ్ టమాటో కూడా వేసుకుంటారు, దోసకాయ టమాటో పచ్చడి, అది కూడా బాగుంటుంది. అండ్ సింపుల్గా ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పోపుకి అయితే నేను కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ సాయిమినపప్పు అన్నీ వేసేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం. ఇక్కడ మాకు కరివేపాకు కొంచెం ఫ్రెష్ దొరకదండి, నాకైతే కొంచెం చెట్లు ఉన్నాయి, తీస్తాను, కానీ ఇదైతే ఆల్రెడీ నాకు ఇంట్లో ఉంది, అందుకే అట్లా ఉంది. అండ్ తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు నేను పక్కన ఆల్రెడీ పెట్టేసుకున్న మిక్సీలో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉప్పు వేసేసుకొని అవైతే మిక్సీ చేసేస్తాను అనమాట. అండ్ జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్ని పచ్చడిలో అన్నాను, కానీ టమాటో కొత్తిమీర వేసే పచ్చడిలో అయితే చాలా బాగుంటుందండి. అండ్ బీరకాయ పచ్చడిలో కూడా బాగుంటుంది, దీనిలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఘాటు ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోండి, బట్ కొంచెం తగిలిన అది చాలా బాగుంటుంది. నేనైతే పల్లీలు కూడా వేసేసుకున్నా, లైక్ ఆల్మోస్ట్ లైక్ 2 big spoons అన్నీ వేసుకున్నా, కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నా. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటున్నా. ఇది తీసుకొని తాలింపులు పెట్టేసుకొని కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇట్లా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే ఇది చూసి ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉందనేది. ఈరోజుకైతే ఈ వీడియో ఇంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.